యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేరే, ఆ దేవదేవుడే కుమారుడై భూమిలో జన్మించే. నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేరే, ఆ దేవదేవుడే కుమారుడై భూమిలో జన్మించే. ఆహా ఏమి చిత్రమో, ఓ ఎంత భాగ్యమో, ఆహా ఏమి చిత్రమో, ఓ ఎంత భాగ్యమో. ఆ దైవ కుమారుడే నిన్ను నన్ను పరిపాలింపవచ్చెనే. ఓ సంతోషముగా పులకరించినే పాటన సంగీతం, ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం. సంతోషముగా పులకరించినే పాటన సంగీతం, ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం. నా యేసులాంటి, నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేరే, ఆ దేవదేవుడే కుమారుడై భూమిలో జన్మించే. ఆహా ఏమిటో ఆ వార్త? మన లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు జరిగిన సంగతులేమిటో చెప్తాను వినండి. అనగనగా యెరూషలేము రాజ్యముండెనట, ఆ రాజ్యములో హేరోదు మహారాజు ఉండెనట. తెలిపిరి హేరోదుకు యేసురాజు పుట్టెనట, హేరోదే రాజుగా తప్ప వేరే రాజుండకూడదట. అయ్యో పాపం హేరోదు ఆట సాగలేదట, యేసురాజుని చంపగోరి ఆజ్ఞ జారీ చేసెనట. సాతాను తంత్రాలేవి కూడా సాగలేవట, యేసురాజే మహారాజుగా పూజింపబడెనట. ఓహో, ఈ కథ చాలా బాగుంది. ఇది కథ కాదు, ఇది కథ కాదు, యథార్థముగా జరిగిన సంఘటన. విభజింపబడెను చరిత్ర రెండు భాగాలు తన వలన. ఆహా ఏమి చిత్రమో, ఓ ఎంత భాగ్యమో, ఆహా ఏమి చిత్రమో, ఓ ఎంత భాగ్యమో. ఆ లోక రక్షకుడు నిన్ను నన్ను రక్షింపవచ్చెనే. ఓ సంతోషముగా పులకరించినే పాడన సంగీతం, ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం. సంతోషముగా పులకరించినే పాడన సంగీతం, ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం. నా యేసులాంటి, నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేరే, ఆ దేవదేవుడే కుమారుడై భూమిలో జన్మించే. లోకరక్షకుని అందించిన ఆ తల్లి ఆనాడు ఎంత శ్రమ అనుభవించిందో తెలుసా? ఆ తల్లి మరియమ్మ ప్రసవ వేదన పడుచుండగా తట్టెను ప్రతి తలుపునమ్మ. నా యేసు జనింప ఇవ్వలేదే చోటెవ్వరు, దీనుడై పశుశాలలో పుట్టెనమ్మా.
విన్నారుగా ఆ యేసయ్య జననం ఎంత దీనమాయనో. ఇస్తారా ఆ యేసయ్యకు చోటు మీ అందరి గుండెలో? అమ్మా అక్కయ్య చిట్టి చెల్లి తమ్ముడా. ఆహా, ఆ మహాదేవుడు మన హృదయంలో కొలువుండడం ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఇంకా చెప్తాను వినండి. గొర్రెల కాపరులు గొర్రెలు కాయుచుండిరట, ఓ గొప్ప వెలుగు వారి మధ్యన ప్రకాశించెనట. ఆ వెలుగులోన దూత ఈ శుభవార్త తెలిపెనట. ఇక సంతోషముగా యేసురాజుని దర్శింపవచ్చిరట. అదిగో ఆ తూర్పు దేశపు మహాజ్ఞానులట, ఆ చుక్కను చూడగా తెలిసెను రక్షకుడు పుట్టెనట. బంగారు సాంబ్రాణి మూలము కానుకలను తెచ్చిరట, సాష్టముగా సాగిల పడి మొక్కిరి ఆ యేసుని ఎదుట. ఇది కథ కాదు, ఇది కథ కాదు, యథార్థముగా జరిగిన సంఘటన. 2000 ఏళ్ల క్రిందట ఇది జరిగెను ఓరన్న. ఆహ ఏమి చిత్రమో, ఓ ఎంత భాగ్యమో, ఏమి చిత్రమో, ఇది ఎంత భాగ్యమో. ఆ కన్య మరియ గర్భమందు పుట్టిన యేసురాజుకే జై. సంతోషముగా పులకరించిందే పాడన సంగీతం, ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం. సంతోషముగా పులకరించిందే పాడన సంగీతం, ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం. నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేడే, ఆ దేవదేవుడే కుమారుడై భువిలో జన్మించే. నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేడే, ఆ దేవదేవుడే కుమారుడై భువిలో జన్మించే. సంతోషముగా పులకరించిందే పాటన సంగీతం, ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం. సంతోషముగా పులకరించిందే పాడన సంగీతం, ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం.